ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనము. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ప్రియమైన వర్లరా, ఐశ్వర్యము, ప్రతి మనిషి ఐశ్వర్యము పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఐశ్వర్యవంతులుగా జీవించాలని తపన పడుతూ ఉంటారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ప్రియమైన వర్లారా, మరి ఐశ్వర్యము ఎలా వచ్చింది అంటే, బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే, భక్తుడైన దావీదు ఒకానొక దినమున గొర్రెల దొడ్డిలో నుండి వచ్చినవాడే. అరణ్యమునికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటా ఉండేవాడే. అబ్రహాము కొద్దిగా ఉన్నవాడే. కానీ అబ్రహాము ఆస్తిలో, ఐశ్వర్యంలో ఎంతగానో అభివృద్ధి పొందాడు. కారణం ఏంటంటే, ప్రియమైన వర్లారా, వారు ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పదంటండి. ఆ మేలు గొప్ప ఐశ్వర్యవంతులుగా మార్చవచ్చు. వారి పేరులో ఐశ్వర్యము వంతులుగా చేయవచ్చు దేవుడు. వారికిచ్చే కీర్తి ప్రతిష్టలు, సంతానము, ఇలా ఎన్నో దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే ప్రభువునందు భయభక్తులు మనం నిలుపుతామో, అలా నిలిపిన వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా మారుస్తాడండి. అంతేకాదు, ఏ పనైతే దేవుడు మనకు అప్పగించాడో ఆ పనిని శ్రద్ధగా చేసినప్పుడు, శ్రద్ధ చూపించినప్పుడు, ప్రియమైన వాళ్ళ కొంతమంది సోమరులుగా ఉంటారు. కొంతమంది ఎటువంటి ప్రయోజనం లేని నిష్ఫలులుగా జీవిస్తూ ఉంటారు. అలా కాకుండా ఏ పనైతే ఉంటామో ఆ పనిలో శ్రద్ధ చూపించినప్పుడు ఆ శ్రద్ధ ఐశ్వర్యంలోనికి కూడా మనిషిని నడిపిస్తుంది. కావున దేవుని దృష్టికి అనుకూలముగా ఉండి సమృద్ధికరమైన, సంతృప్తికరమైన, సంతోషమైన ఐశ్వర్యమును దేవుడు ఇస్తాడండి. ప్రియమైన వర్లరా, కావున దేవుని యందు ఎల్లప్పుడూ భయభక్తులు నిలబాలి. అహంకారమైన మనస్సు కానీ, హేయక్రియలతో కూడిన మనస్సు కానీ, హృదయంలో కూడిన గర్వము కానీ, ప్రియమైన వర్లరా, అవన్నీ ఉన్నంత కాలము దేవునికి అనుకూలముగా జీవించలేం. కావున శ్రద్ధగా పనిచేయాలి, ప్రభువునందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని యందు అనుకూలముగా జీవించాలి. అలా ఉన్నప్పుడు దేవుడు సమృద్ధికరమైన, సంతృప్తికరమైన, సంతోషమైన ఐశ్వర్యమును దేవుడు దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.